వినండి, ఒక మాట చెప్తాను. క్రైస్తవ జీవితంలో నీ ఇంటిలో నీకు ప్రార్థన ఉండాలి. క్రైస్తవులారా వినండి, నీ ఇంటిలో నీకు ప్రార్థన ఉండాలి. నీ ఒంటిలో దేవుని వాక్యం ఉండాలి. నీ ఇంటిలో నీకు ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన. నీ ఒంటిలో దేవుని వాక్యం ఉండాలి. నీ సమాజంలో నీ సాక్ష్యం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రార్థన చేసేవాడు, తన ఇంట్లో ప్రార్థన కలిగి ఉన్నవాడు, ఆ ఆశీర్వాదాలు అలాగుంటాయి. వాక్యం కలిగిన వాడు పాపానికి చోటు ఇవ్వకుండా ఇదిగో సమాజంలో మంచి సాక్ష్యం కలిగి ఉంటాడు. అందుకే నేను చెప్తున్నాను, ఇంటిలో ప్రార్థన ఉండాలి, ఒంటిలో వాక్యం ఉండాలి, వీధిలో లేక సమాజంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. వాళ్ళే ఇదిగో క్రీస్తునందు పునరుత్థానుడైన యేసయ్య వచ్చినప్పుడు లేపబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక.